promoting to the events. So how to promote ఒక బిజినెస్ లో ఒక ఈవెంట్ కి ఎలా ప్రమోట్ చేయాలి, ఈవెంట్ ప్రమోషన్ అనేది ఎలా ఎంత ఇంపార్టెంట్. సో దీని గురించి, ఈ స్కిల్ గురించి డిస్కస్ చేయడానికి మన మధ్యలో వీ హ్యావ్ అవర్ పర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ట్రీగా మిస్టర్ బాలాజీ కుర్రా సార్. బాలాజీ సార్, గుడ్ మార్నింగ్ అండ్ ఓవర్ టు యు. Thank you, Daniel sir, for your warm invitation. So good morning everyone. So ఈ రోజు కాల్ ఉన్న ప్రతి ఒక్కరికి లైక్ ఆల్రెడీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అటెండ్ అవుతూ వస్తున్నారు. అండ్ ఈ రోజు మనకు ఇంకొక ఇంపార్టెంట్ స్కిల్, బికాస్ స్టార్టింగ్ వి లెర్న్ అబౌట్ లిస్ట్ మేకింగ్ అండ్ ప్రాస్పెక్టింగ్, ఇన్విటేషన్, ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి, ఫాలోఅప్ ఎలా చేయాలి, సేల్ క్లోజింగ్ అంటే ఏంటి. అండ్ ఎస్టర్డే వీ హ్యావ్ ద గెటింగ్ స్టార్టెడ్, అంటే ఒక కొత్తగా వచ్చిన ఒక తెలియని బిజినెస్ పార్ట్నర్ కి సో తనకు బిజినెస్ గురించి ఎలా చేయాలి, బిజినెస్ ఏంటి నేర్పించే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెషన్ గెటింగ్ స్టార్టెడ్. సో దానికి ఎలా అటెండ్ చేయించాలి. అండ్ ఈ రోజు వి విల్ లర్న్ ఇంకొక ఇంపార్టెంట్ స్కిల్ మన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో. బికాజ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్రెడీ డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మనం ఆల్మోస్ట్ ఒక 15 years 16 years మన టైం అంతా కూడా సో వీ ఇన్వెస్ట్ ఇన్ సమ్ లెర్నింగ్ పార్ట్, లైక్ స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ మనం ఇన్వెస్ట్ చేసి ఉంటాం. సో అక్కడ చాలా సబ్జెక్ట్స్ మనం నేర్చుకుని ఉంటాం. బట్ కానీ సో ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో బట్ అయినా బయట ప్రొఫెషన్ లో సక్సెస్ అవుతాం, గ్రో అవుతాం అన్నా దేర్ ఇస్ నో స్కోప్. బట్ కానీ ఈ రోజు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సో ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్ వచ్చినా కూడా జస్ట్ ఒక 3 years 5 years ఇక్కడ సిస్టమ్ కి కనెక్ట్ అయితే, ఇక్కడ సిస్టమ్ లో నేర్చుకుంటే 100% దే బికమ్ సక్సెస్ఫుల్. సో అలా మనం నేర్చుకొని గ్రో అవ్వడానికి సో మనకు టెక్నికల్ డిఫరెంట్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 7 skills మనం నేర్చుకుంటే చాలు ఈ బిజినెస్ లో మనం గ్రో అవ్వడానికి. అండ్ ఒక్కసారి పర్మనెంట్ గా నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మనకు అవే హెల్ప్ అవుతాయి. సో దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ స్కిల్, 7th స్కిల్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, సో దట్ ఈస్ ప్రమోటింగ్ టు ద ఈవెంట్స్. సో అండ్ మీ దగ్గర డైరీ పెన్ పెట్టుకోండి. సో ఈ రోజు మీరు నేర్చుకునే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ కూడా క్లియర్ గా మీరు నోట్ డౌన్ చేసుకోండి. అండ్ సో అవి మనం నేర్చుకోవడం రాసుకోవడం కాదు, సో దానిని ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్స్ విల్ బి వండర్ఫుల్. సో వితౌట్ ఎనీ డే we will get into the session. Yes. So Daniel sir, is the PPT is clear? It is still loading. Now it is. Yes, okay. Yeah, it is clear. Yes. Yeah. So 7th skill very important. So promoting to events. So ఈ రోజు మనం చేస్తున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కానీ ప్రతి ఒక్క ఈవెంట్ కానీ చాలా 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 ఇంపార్టెంట్. సో అసలు ఈవెంట్స్ ఏంటి అండ్ ఎందుకు మనం ఈ ఈవెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్లస్ ఎలా మనం అటెండ్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా ఈ రోజు మనం సెషన్ లో చాలా క్లియర్ గా తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది కొన్ని అప్లైన్ లింక్ పంపించగానే కొంతమంది జాయిన్ అవుతున్నారు అండ్ కొంతమంది అటెండ్ అవుతున్నారు. బట్ ఎంతవరకు వాళ్ళకు క్లారిటీ ఉంది, లైక్ ఈవెంట్స్ ఎందుకు అటెండ్ అవ్వాలి, ఎందుకు అటెండ్ అవుతున్నాం, సో ఎలా ప్రమోట్ చేయాలి అండ్ ఈ 7th స్కిల్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది సో వి విల్ లర్న్ టుడే. అండ్ సో మనందరికీ తెలుసు, సో ఈవెంట్ అంటే ఇట్ జస్ట్ అన్ ఒక అకేషన్. సో అంటే ఏదైనా ఒక ప్లానెడ్ యాక్టివిటీ, ఏదైనా ఒక పర్పస్ కోసం సో గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయితే, మేబీ ఒక సెలబ్రేషన్ కానీ లేదంటే లెర్నింగ్ కానీ అండ్ కాన్ఫరెన్సెస్ కానీ సో డిస్కషన్స్ కానీ సో ఇట్లా ఏమున్నా కూడా సో వాటిని మనం జనరల్ గా ఈవెంట్ అంటాం. సో ఈవెంట్లు ఏమవుతుంది అంటే మనకు ద రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మనం నేర్చుకోవడానికి షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎందుకు ఈవెంట్స్ ఒక ఇంపార్టెన్స్ అంటే, సో ఈ రోజు ఇక్కడ కాల్ ఉన్న ప్రతి ఒక్కరు, సో ఐ వాంట్ ఆస్క్ యు వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Daniel sir, if it is possible you can type in the chat box. So what is the role of oxygen in our life? What is the role of oxygen in our life? మన లైఫ్ లో ఆక్సిజన్ యొక్క రోల్ ఏంటి? అండ్ ఈవెన్ మనం కోవిడ్ టైంలో చాలా సార్లు మనం చూసాం
ఆక్సిజన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల, సో చాలా మంది యూనో లైఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేశారు, లైక్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఎస్, సో ఐ వాంట్ ఎవ్రీబడి టు ఆన్సర్. సో లైఫ్ సోర్స్, సర్వైవల్ ఆఫ్ లైఫ్ ఫర్ లివింగ్ 100%. సో ఈరోజు ఆక్సిజన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అది లేకపోతే మనం బతకలేం, సింపుల్ థింగ్. సో వితౌట్ ఆక్సిజన్ మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా, ఏం సాధించినా, ఎంత సంపాదించినా, సో వితౌట్ ఆక్సిజన్ వీ కాంట్ లివ్. సేమ్ థింగ్ ఈ రోజు మన బిజినెస్ లో, సో ప్రతి ఒక్కరు డ్రీమ్స్ తో, గోల్స్ తో, లైక్ లైఫ్ లో ఏదైనా సాధించాలి, సక్సెస్ అవ్వాలన్న ఇంటెన్షన్ తో బిజినెస్ స్టార్ట్ చేసింటారు. అవన్నీ మనం అచీవ్ చేయాలి, అవన్నీ మనం యూనో సాధించాలి అంటే, సో మనకు మన లైఫ్ లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఈ బిజినెస్ లో స్పెషల్లీ ఈవెంట్స్. బికాస్ ఈవెంట్స్ ఆర్ లైక్ ఆక్సిజన్ ఇన్ అవర్ బిజినెస్. మన లైఫ్ లో ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో ఈ బిజినెస్ లో ఈవెంట్స్ అంత ఇంపార్టెంట్. సో అది ఈవెంట్స్ లేకపోతే దెర్ ఈస్ నో బిజినెస్, సింపుల్ గా చెప్పాలంటే. బికాజ్ మన డ్రీమ్స్ కానీ, మన గోల్స్ అన్ని అచీవ్ చేయాలన్నా, సో మనకు ద రియాలిటీ అనేది ఈ ఈవెంట్స్ లోనే మనకు కనబడుతుంది. అండ్ ఈవెంట్స్ ఏంటంటే మనకు ఆ బిలీఫ్ సిస్టమ్ ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి, సో డిఫరెంట్ పీపుల్ తో కనెక్ట్ అవ్వడానికి. బికాజ్ ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్ ఉంటుంది, సక్సెస్ స్టోరీ ఉంటుంది. అవన్నీ మనం తెలుసుకోవడానికి, ఆ పీపుల్ తో కనెక్ట్ అవ్వడానికి, ప్లస్ రిలేషన్షిప్స్ ని డెవలప్ చేసుకోవడానికి. బికాజ్ అల్టిమేట్ గా మనం ఉన్నది పీపుల్స్ బిజినెస్. సో వీఆర్ డూయింగ్ బిజినెస్ విత్ ద నాట్ ద మెటీరియల్, అంటే మెటీరియల్స్ తో లేదంటే రోబోట్స్ తో మనం బిజినెస్ చేయట్లేదు. అల్టిమేట్ గా పీపుల్స్ తోనే మనం వర్క్ చేస్తున్నాం, పీపుల్స్ తోనే బిజినెస్ చేస్తున్నాం, అండ్ పీపుల్స్ ని గ్రో చేస్తున్నాం. సో 100% రిలేషన్షిప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవి డెవలప్ చేసుకోవాలన్నా, అండ్ బయట మనకు తెలియని చాలా మంది సక్సెస్ స్టోరీస్ కానీ, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ని మనం తెలుసుకోవడానికి ఈవెంట్స్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ చాలా మంది ఈవెంట్స్ ని గ్రాంటెడ్ గా తీసుకుంటారు. అంటే ఏదైనా ఒక ఆపర్చునిటీ దొరికింది అంటే, మేబీ ఒక మంచి ఒక లైఫ్, సింపుల్ గా చెప్పాలంటే ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అని కూడా అనొచ్చు. సో ఒక ఈవెంట్కి వెళ్ళి మనం అటెండ్ అవ్వడం వల్ల, సో దాని నుంచి మనం నేర్చుకొని మేబీ మన లైఫ్ లో బిగ్గెస్ట్ డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు. సో డోంట్ టేక్ ఎనీ ఈవెంట్ యాజ్ గ్రాంటెడ్. సో ఏదో మనకి ఈజీగా దొరికిందని ఏ ఈవెంట్ ని కూడా అనుకోకండి. సో ప్రతి ఒక్క ఈవెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెంట్స్ లేకపోతే మన బిజినెస్ లేదు. జస్ట్ ఇమాజిన్, సపోజ్ ఈవెంట్స్ ఏవి లేవు అనుకోండి, సో దెన్ వాట్ ఈస్ ద వర్క్ వీ విల్ బి డూయింగ్ హియర్? దెర్ ఈస్ నథింగ్. అండ్ సో మన బిజినెస్ లో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరుగుతాయి? డానియల్ సార్, కెన్ యూ లాక్ ద మీటింగ్ రూమ్? సో మనకు యూనో లైక్ మనమున్న బిజినెస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరుగుతాయి, సో మీటింగ్స్ ఎలా ఉంటాయంటే, సో 1-on-1 మీటింగ్స్ ఎక్కువ చేస్తుంటాం. సో 2-to-1, సో అంటే మీరు మీ అప్లైన్ వెళ్ళి ఒకరిని కలవడం కానీ, సో టీమ్ మీటింగ్స్ విత్ అప్లైన్స్, హోమ్ మీటింగ్స్, సో ఇంట్లోనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ చేసుకొని సో వాళ్ళని మీట్ అవుతుంటాం. అండ్ వీక్లీ సపోజ్ మీరు ఒక సెంటర్ ని బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, ఆ సెంటర్ లో ఎవ్రీ వీక్ రెగ్యులర్ గా విఓపీస్ కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉండడం. అండ్ మెగా ఈవెంట్స్, సో మంత్లీ ఒకసారి ఒక పెద్ద హాల్ తీసుకొని ప్రోగ్రామ్స్ చేయడం. అండ్ క్వార్టర్లీ ఎవ్రీ 3 months కి 4 months కి ఒకసారి ఈవెంట్ జరగడం. అండ్ కన్వెన్షన్స్ కానీ, సో మన కంపెనీ సైడ్ నుంచి ఇయర్లీ ఈవెంట్స్ జరుగుతుంటాయి. సో టౌన్ హాల్ ఈవెంట్, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. బట్ దీంట్లో కొన్ని ప్రాస్పెక్ట్ ఓరియంటెడ్ ఈవెంట్స్ ఉన్నాయి అండ్ డిస్ట్రిబ్యూటర్ ఓరియంటెడ్ ఈవెంట్స్ ఉన్నాయి. సో ప్రాస్పెక్ట్ ఓరియంటెడ్ ఈవెంట్స్ ఏంటి అంటే, సో ఈ రోజు మనం చూస్తే అంటే కొత్త గెస్ట్లని ఇన్వైట్ చేసి, సో కొత్త ప్రాస్పెక్ట్స్ ని ఇన్వైట్ చేసి వాళ్ళకు ఈ బిజినెస్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు అటెండ్ అయ్యే ప్రోగ్రామ్స్. సపోజ్ ప్రాస్పెక్ట్స్ ఓరియంటెడ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయి మనకు తెలిసింది ఆల్రెడీ, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, సో జస్ట్ వాళ్ళకు ప్రొడక్ట్ ప్రమోషన్స్ పైన. అండ్ మనకు రెగ్యులర్ గా జరిగే విఓపీస్ కానీ, హోమ్ మీటింగ్స్, సపోజ్ మీ ఇంట్లోనే ఒక 5 people 10 people తో ఒక స్మాల్ గ్యాదరింగ్ లాగా, బికాస్ బయటికి హాల్లోకి వెళ్ళి మనం చేసే పని లేకుండా ఇంట్లోనే చిన్న చిన్న మైక్రో మీటింగ్స్, సో టేస్టింగ్ పార్టీస్ అండ్ బూట్ క్యాంప్స్. సపోజ్ బయట మీరున్న సెంటర్ లో, సో బయట ఏదైనా ఒక హెల్త్ అవేర్నెస్ క్యాంప్ లాగా కండక్ట్ చేసుకొని, సో అక్కడ, బికాస్ దిస్ విల్ గివ్ మోర్ ప్రమోషన్స్ ఆల్సో. అండ్ మెగా ఈవెంట్స్, సో ఇలా దీస్ ఆర్ ద ఈవెంట్స్ ఫర్ ప్రాస్పెక్ట్స్ ఓరియంటెడ్. అంటే సో చాలా మంది ఒక్కొక్కసారి ట్రైనింగ్ మీటింగ్స్ కూడా ప్రాస్పెక్ట్స్ ని ఇన్వైట్ చేస్తుంటారు, బట్ దట్ ఈస్ నాట్ గుడ్. సో వాళ్ళు అటెండ్ అవ్వాల్సిన ఈవెంట్స్, సో అవి మాత్రమే మనం ప్రమోట్ చేయాలి. సో ఇవి ప్రాస్పెక్ట్స్ ఓరియంటెడ్ ఈవెంట్స్.
ఇవి వాళ్ళు బిజినెస్ లో ఒక డెసిషన్ తీసుకోవడానికి, బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడానికి, సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ చూపించడానికి మనకు ఈ ఈవెంట్స్ అన్ని చాలా బెస్ట్ గా హెల్ప్ అవుతాయి. అండ్ ఇవి కాకుండా సో డిస్ట్రిబ్యూటర్ ఓరియంటెడ్ ఈవెంట్స్ లైక్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సో ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాల్సిన ఈవెంట్. అండ్ సో మీ టీమ్స్ లో కూడా ఎవరైనా కొత్త బిజినెస్ పార్ట్నర్ స్టార్ట్ అయితే ఇమ్మీడియట్ గా సో ఈ ఈవెంట్స్ అన్ని వాళ్ళు అటెండ్ అవుతున్నారా లేదా అనేది, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఈ ఈవెంట్స్ లేకపోతే మన బిజినెస్ లేదు 100%. సో లైక్ స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే గెటింగ్ స్టార్టెడ్ ఆర్ ఎన్డిఓ న్యూ డిస్ట్రిబ్యూటర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. అండ్ ఎవ్రీ వీక్ మనకు కంపెనీ సైడ్ నుంచి వీడియోస్ జరుగుతున్నాయి. సో వీడియోస్ అటెండ్ అవ్వడం అండ్ కేవైపి, సో కంప్లీట్ గా ఇన్ డెప్త్ ప్రొడక్ట్స్ పైన మనకు కంప్లీట్ నాలెడ్జ్ ని ఇవ్వడానికి. అండ్ ఎవ్రీడే మార్నింగ్ సెషన్స్ వీఆర్ డూయింగ్. అండ్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. సో డిఫరెంట్ యునో లీడర్షిప్ క్వాలిటీస్ ని నేర్చుకోవడానికి, బిల్డ్ చేయడానికి. అండ్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, మోస్ట్ పవర్ఫుల్ ఈవెంట్ ఇన్ అవర్ కంపెనీ. సో మన కంపెనీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ పవర్ఫుల్ ఈవెంట్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అండ్ ర్యాంక్ వైజ్ మీటింగ్స్, సో డిఫరెంట్ ర్యాంక్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తగ్గట్టుగా సో ర్యాంక్ వైజ్ మీటింగ్స్ జరుగుతుంటాయి. అండ్ కోర్ మీటింగ్స్ బై యువర్ రూబీస్ అండ్ అబోవ్ అప్లైన్స్. అండ్ ఫౌండేషన్ డైమండ్, సో ఇట్స్ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఎవరైతే సో మన లోపల ఉన్న డైమండ్ ని సో మనం ఫైండ్ అవుట్ చేయడానికి అండ్ దానికి కావాల్సిన బేసిక్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ని తెలుసుకోవడానికి. సో దిస్ విల్ బి ద వండర్ఫుల్ ఈవెంట్ ఫౌండేషన్ డైమండ్. అండ్ కింగ్ సర్కిల్ మీట్, సో మన ఇన్కమ్స్, మన ర్యాంక్స్ అప్డేట్ అయ్యే కొద్దీ సో స్టిల్ దెర్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ ఈవెంట్స్ సో కంపెనీస్ సైడ్ నుంచి జరిగేటివి. సో కింగ్ సర్కిల్ మీట్, టాప్ 10 మీట్ అండ్ టౌన్ హాల్ ప్రోగ్రామ్. సో లైక్ దిస్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా సో మనకు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం మస్ట్ అండ్ షుడ్ అటెండ్ అవ్వాల్సిన ఈవెంట్. అండ్ స్పెషల్ ఈవెంట్స్ ఆర్గనైజ్డ్ బై అవర్ లీడర్స్ అండ్ మెంటర్. సో మన లీడర్స్ నుంచి మెంటర్ నుంచి సో కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. సో నెవర్ ఎవర్ మిస్ ఎనీ ఈవెంట్. సో ఏ ఈవెంట్ మిస్ అవ్వకండి. బికాస్ ప్రతి ఈవెంట్ లోనూ ఏదో ఒక కొత్త పాయింట్ మనం నేర్చుకోవడానికి, మన లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్ కానీ నాలెడ్జ్ కానీ గెయిన్ చేయడానికి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. సో ప్రతి ఈవెంట్ కూడా సో కొంతమంది ఆల్రెడీ నేను నాకు వీడియో అటెండ్ అయినా, నాకు అంతా తెలుసు, నేను అంతా నేర్చుకున్నా, సో మళ్ళీ ఎందుకు అటెండ్ అవ్వాలి, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో కానీ మీరు కావాలంటే ఏ సక్సెస్ఫుల్ లీడర్ అయినా తీసుకోండి. సో ప్రతి ఒక్కరు ఈరోజు బిజినెస్ లో గ్రో అవుతున్నారంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ ప్లస్ ఎన్ని మీటింగ్స్ వాళ్ళు అటెండ్ అయితే సో అంత ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ని గెయిన్ చేశారు. అండ్ ఈ రోజు వాళ్ళు ఇంకొకరికి నేర్పిస్తున్నారు. సో ఇక్కడున్న లీడర్స్ అందరూ కూడా సో హండ్రెడ్స్ ఆఫ్ ఈవెంట్స్ అటెండ్ అయిన వాళ్ళే, హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయిన వాళ్ళే. సో అందుకే ఈ రోజు బిజినెస్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం సో ఈ రోజు మనం ఈ ఇండస్ట్రీలో సో మనకి ఏదైనా బెస్ట్ హెల్ప్ అవుతుందంటే సో మనం అటెండ్ అయ్యే ఈవెంట్స్ అండ్ ఆ ఈవెంట్స్ ని కూడా సో మనం ఏదైతే అటెండ్ అవుతున్నామో సో దాన్ని మనం బెస్ట్ గా ప్రమోట్ చేసుకోవాలి. బికాజ్ బయట ఇఫ్ యు సీ ఒక చిన్న ప్రోడక్ట్ వచ్చిన మార్కెట్ లో దాన్ని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. అండ్ పెద్ద పెద్ద బోర్డింగ్స్ వేస్తున్నారు, పోస్టర్స్ వేస్తున్నారు. కానీ ఈ రోజు ఒక నార్మల్ ఆర్డినరీ పర్సన్ గ్రో అవడానికి ఉన్న ఓన్లీ ఆపర్చునిటీ నెట్వర్క్ మార్కెటింగ్. సో ఈ రోజు మన దగ్గర ఉన్న ఆపర్చునిటీ మనం ఎంత బెస్ట్ గా మనం ప్రమోట్ చేస్తే సో మనం ఎంత గ్రో అవుతాం. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎందుకు ఈవెంట్స్ అటెండ్ అవ్వాలి అంటే, ఫస్ట్ థింగ్ ఈ రోజు ఏ ఒక్కరు 100 సో బిజినెస్ లోకి ఎంటర్ అయినప్పుడు కంప్లీట్ నాలెడ్జ్ తో స్కిల్స్ తో ఎవరు రారండి. సో 100% సో వాళ్ళు నేర్చుకోవడానికి స్పేస్ ఉంటది అండ్ గ్రో అవడానికి ఛాన్స్ ఉంటది. సో ఈ రోజు మన బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఈ స్కిల్ మన బిజినెస్ గ్రో అవడానికి కావాల్సిన ప్రతి ఒక్క స్కిల్ బయట వేరే ఫీల్డ్ వాళ్ళు ఎవరు మనకు నేర్పించారు. సో ఈ ఇండస్ట్రీలో గ్రో అవుతున్న వాళ్ళు, ఈ ఇండస్ట్రీ బిజినెస్ లో ఉన్న వాళ్ళే మనకు నేర్పిస్తారు, మనకున్న లీడర్స్ కానీ. సో ఆ స్కిల్స్ అన్ని నేర్చుకోవడానికి సో ఈవెంట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. సో ఈ రోజు స్టార్టింగ్ వెన్ ఐ స్టార్టెడ్ ద బిజినెస్ సో నాకు కూడా ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి, ఫాలోఅప్ ఎలా చేయాలి, లిస్ట్ మేకింగ్ ఎట్లా చేయాలి ఏమి నాకు తెలియదు. బట్ కానీ సో నేను ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయినా, ఆ ఈవెంట్ అటెండ్ అయిన తర్వాత సో అక్కడ ఉన్న ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లీడర్ సో ఒక లిస్ట్ మేకింగ్ ఎలా చేయాలి, ప్రాస్పెక్టింగ్ ఎట్లా చేయాలి, ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి, ప్రెజెంటేషన్ బేసిక్ థింగ్స్ ఏంది, ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఇట్. సో మనం ఈ స్కిల్స్ అని డెవలప్ చేసుకోవడానికి ఈవెంట్స్ ఆర్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. అండ్ సో ఎంతో మంది సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళ యొక్క రియల్ లైఫ్ లెసన్స్, బికాజ్ మనం చాలా సార్లు మిస్టేక్స్ మనం చేసి దాని నుంచి నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ ఆ మిస్టేక్స్ చేసిన తర్వాత కూడా నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ దెర్ ఆర్ స్మార్ట్ పీపుల్ లైక్ ఆల్రెడీ సో వాళ్ళ అప్లైన్స్ చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకొని వాళ్ళు మిస్టేక్స్ చేయకుండా ప్లస్ వాళ్ళ యొక్క సక్సెస్ఫుల్ స్టోరీస్ ఏంటి, బికాజ్
మనం కొన్ని ఈవెంట్స్ లో మనం అటెండ్ అయితే సో ఆల్రెడీ అక్కడ ఒక స్పీకర్ తన సక్సెస్ స్టోరీని షేర్ చేస్తుంటారు. ఆ స్టోరీలో చాలా కనెక్టింగ్ పాయింట్స్ మనకు కూడా తగులుతూ ఉంటాయి. లైక్ సో ఇప్పుడు నా లైఫ్ కూడా ఇలాగే ఉంది కదా, సో నాకు కూడా ఇదే ప్రాబ్లం ఉంది, నాకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. సో తను ఎలాగైతే ఆ సిచ్యువేషన్స్ ని ఓవర్కమ్ చేశాడో మనం నేర్చుకోవడానికి సో తన ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మన రియల్ పొటెన్షియల్ ఏంటి, మన క్యాపబిలిటీస్ ఏంటి. సో బికాస్ చాలా మంది బిజినెస్ లోకి వచ్చిన తర్వాత సో వాళ్ళు ఆల్రెడీ ఉన్న ప్రొఫెషన్ లో వాళ్ళు మాస్టర్ అయి ఉండొచ్చు, సో దానిని ఇక్కడ యూజ్ చేయాలని ట్రై చేస్తుంటారు. బట్ కానీ సో ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ వేరు, సో బయట ఉన్న డిఫరెంట్ ప్రొఫెషన్ లో ఉన్న సిస్టమ్ వేరు. కానీ ఇక్కడ ఉన్న సిస్టమ్ సో మనం గ్రో అవడానికి మన దగ్గర ఉన్న పొటెన్షియల్ ఏంటి, మన దగ్గర ఉన్న క్యాపబిలిటీస్ ఏంటి, సో అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తేనే మనం గ్రో అవుతాం. సో అవి మనం ఈవెంట్స్ అటెండ్ అయినప్పుడు డిఫరెంట్ పీపుల్ ని చూసినప్పుడు సో అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ నుంచి మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇట్ బ్రేక్స్ ద సైకలాజికల్ బ్యారియర్స్. సో చాలా మందికి ఒక మైండ్ సెట్ ఉంటుంది, లైక్ నేను ఈ బిజినెస్ చేయగలుగుతానా, నేను గ్రో అవ్వగలుగుతానా, సో నాకు పొటెన్షియల్ ఉందా, నాకు క్యాపబిలిటీ ఉందా, సో నేను కూడా ఇలా సక్సెస్ అవ్వగలుగుతాను, ఇలా చాలా మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో లైక్ సైకలాజికల్ బ్యారియర్స్, ఆ బ్యారియర్స్ అన్ని బ్రేక్ అవ్వడానికి ఈవెంట్స్ ఆర్ ద ప్లాట్ఫామ్ సో టు గెట్ ఇట్. అండ్ సో వీ కెన్ నో మోర్ అబౌట్ ద కంపెనీ అండ్ కంపెనీ యొక్క విజన్ ఏంటి, సో కంపెనీ యొక్క సర్వీసెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం బెస్ట్ గా తెలుసుకోవచ్చు. అండ్ ఇట్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ సెల్ఫ్. సో ఫస్ట్ థింగ్ లైక్ మనం చేయగలిగే పొటెన్షియల్ ఏంటి అనేది, సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. అండ్ సో డిఫరెంట్ లీడర్స్ యొక్క అచీవ్మెంట్స్ మనం చూడొచ్చు. బికాస్ ఆల్రెడీ మనం ఏదైతే ఒక సక్సెస్ రీచ్ అవ్వాలని మనం అనుకుంటున్నామో ఆల్రెడీ అది అచీవ్ అయిన వాళ్ళని మనం చూస్తే మనకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ప్లస్ మనం కూడా దాన్ని రీచ్ అవ్వడానికి సో వి విల్ ఫోకస్ మోర్. అండ్ సో మనకున్న ప్రతి ఒక్క ఛాలెంజెస్ కి సొల్యూషన్స్ మనకి ఈవెంట్స్ లోనే దొరుకుతాయి. అండ్ సో మన పర్సనాలిటీని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా, లీడర్షిప్ ఎబిలిటీస్ ని పెంచుకోవాలన్నా, సో ఈవెంట్ క్రియేట్స్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ సో ఇట్ క్రియేట్స్ విజన్ ఫర్ అస్ టు థింక్ బిగ్ అండ్ రికగ్నిషన్స్. సో అండ్ బిగ్ డెసిషన్స్ ఆర్ టేకెన్ అట్ బిగ్ ఈవెంట్స్. సో మనం ఒక బికాస్ ఈవెన్ దెర్ ఆర్ మెనీ ప్రోగ్రామ్స్ అటెండ్ ఆర్గనైజ్డ్ బై అవర్ కంపెనీ. సో ప్రతి ఒక్క ఈవెంట్ లోను సో దెర్ ఆర్ ఒక కంపెనీ ఒక స్ట్రాంగ్ మిషన్ తోను ఒక విజన్ తోను సో ఇట్ ఈస్ డూయింగ్ ఆల్ ద ప్రోగ్రామ్స్. అండ్ ఆ ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడు సో పెద్ద పెద్ద డెసిషన్స్ మన లైఫ్ లో తీసుకోవడానికి సో పెద్ద పెద్ద ఈవెంట్స్ లోనే ఎక్కువ స్కోప్ ఉంటుంది. బికాస్ సో ఐ వాంట్ టు షేర్ వన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. సో వెన్ ఐ స్టార్టెడ్ ద బిజినెస్, నేను ఇనిషియల్ గా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సో ఈవెన్ ఐ వాజ్ నాట్ అట్ ఆల్ కాన్ఫిడెంట్. సో ఇప్పుడు మాట్లాడే బేసిక్ స్కిల్స్ కూడా లేవు. బట్ కానీ సో ఐ వాజ్ ఇన్ తిరుపతి. సో దేర్ వాజ్ అంటే ఒక రోజు నా అప్లైన్ ఫోన్ చేసి, సో బాలాజీ ఇట్లా హైదరాబాద్ లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఒక ఈవెంట్ జరుగుతుంది, సో ఇట్స్ 2 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్. అండ్ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఒక వండర్ఫుల్ లీడర్ వస్తున్నాడు, ఒక పర్సనాలిటీ సో ఆల్రెడీ సక్సెస్ అయిన పర్సన్ వస్తున్నాడు. సో ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయితే సో ఈ బిజినెస్ లో ఇంకా బిజినెస్ ని ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకోవచ్చు అని చెప్పి ఒక రోజు నా అప్లైన్ కాల్ చేశాడు, అది కూడా ఒక 1 day బిఫోర్. సో ఇమ్మీడియట్ గా సో ఆ రోజు నైట్ ఐ స్టార్టెడ్ టు హైదరాబాద్. సో జస్ట్ ఒక 2 hours. అండ్ ఆ ఈవెంట్ కి వెళ్ళడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఐ వాజ్ నేను ఒక స్టోరీ విన్నాను ఆ పర్సన్ గురించి. సో తను ఒక 23 years ఆఫ్ ఏజ్ లోనే ఆల్మోస్ట్ మంత్లీ ఒక 3 lakhs 4 lakhs పర్ మంత్ ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. అండ్ ఆల్రెడీ తన ఒక కార్ అచీవర్. అండ్ ఆల్రెడీ ఇండియా మొత్తం డిఫరెంట్ ప్లేసెస్ లో టీమ్ ని బిల్డ్ చేస్తున్నాడు. జస్ట్ ఆ పర్సన్ ఎవరు ఎట్లుంటాడు, బికాస్ అప్పటి వరకు సో అలా అంతవరకు అలాంటి పర్సనాలిటీ నేను మీట్ అవ్వాలి. ఈవెన్ నా సర్కిల్లో కూడా ఆ ఏజ్ లో అంత ఇన్కమ్ సంపాదించి సక్సెస్ అయిన వాళ్ళు ఏ ఫీల్డ్ లో నుంచి ఉన్న వాళ్ళు కూడా లేరు. సో ఆ పర్సన్ ని చూడడానికి ఐ వెంట్ టు హైదరాబాద్. అండ్ ఆ ఒక్క రోజు 2 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ నా లైఫ్ నే మార్చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఈ రోజు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా ఉండడానికి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్. సో మేబీ మనకు తెలియదు, బికాస్ ఒక చిన్న మీటింగ్ కానీ, ఒక చిన్న డిస్కషన్ కానీ, ఒక కాన్వర్జేషన్ కానీ, సో ఒక అది మేబీ చిన్న ఈవెంట్ అయినా ఉండొచ్చు. అండ్ నేను అటెండ్ అయిన ఈవెంట్ కూడా హార్డ్లీ ఒక 60 to 70 people ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. కానీ ఆ ఈవెంట్ లో నేను నేర్చుకున్న లెసన్స్ అనేవి నా లైఫ్ ని కంప్లీట్ గా చేంజ్ చేసినాయి ఈ రోజు ఈ బిజినెస్ లో స్ట్రాంగ్ గా ఉండడానికి. సో ఏ ఈవెంట్ ని కూడా ప్రీజెట్ చేయకండి, ప్రతి ఈవెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ ని చేంజ్ చేసే పాయింట్ కానీ సో ఆ డెసిషన్ మేకింగ్ ఏ ఈవెంట్ లో వస్తుందో మనకైతే తెలియదు. సో దట్ ఈస్ వై వి మస్ట్ అటెండ్ ఈవెంట్స్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. సో అందులోనూ మనమున్న ఫీల్డ్, మనమున్న ప్రొఫెషన్ లో సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో టు attend all the events. Yes. And
డెఫినెట్లీ. సో బిల్డ్ యువర్ బిజినెస్ ఫ్రమ్ ఈవెంట్ టు ఈవెంట్ స్ట్రాటజీ. సో ఎవరైతే దీనిని బెస్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారో సో వాళ్ళు బిజినెస్ లో లాంగ్ టర్మ్ గ్రో అవుతారు. బికాస్ ఆల్వేస్ వీ మస్ట్ ప్లాన్, ఆల్వేస్ వీ మస్ట్ ప్లాన్. సో ఈవెంట్ టు ఈవెంట్ మనం వర్క్ చేయాలి. బికాస్ ఈవెన్ జస్ట్ ఇమాజిన్ ఈ రోజు మనకు రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ విఓపీస్ జరుగుతున్నాయి. సో ఆ విఓపీస్ లో సో ఫస్ట్ మీరు సపోజ్ ఈ రోజు కొత్తగా డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసినారు. సో ఫస్ట్ ఈ విఓపికి మేబీ మీరు ఒక్కరు అటెండ్ అవ్వండి. సో విఓపి ఎలా జరుగుతుంది అండ్ అక్కడ టెస్టిమోనీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈవెంట్ కి సో మీ సైడ్ నుంచి ఒక 2 people 3 people ని ప్లాన్ చేసుకోండి. అండ్ వాళ్ళు అటెండ్ అయిన తర్వాత సో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అగైన్ నెక్స్ట్ ఈవెంట్ కి సో వాళ్ళ నుంచి మల్టిప్లై చేసుకోండి. సపోజ్ ఇఫ్ యూ గెట్ ఏ టీమ్ ఆఫ్ 2 people or 3 people సో వాళ్ళ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ కి ఇలా ఎవ్రీ విఓపికి లేదంటే ఎవ్రీ ఈవెంట్ కి సో మీరు ఎంత కౌంట్ తో అటెండ్ అవుతున్నారు అండ్ ఆ కౌంట్ ని నెక్స్ట్ ఈవెంట్ కి ఎలా మల్టిప్లై చేయాలి. సో ఇలా ఈవెంట్ టు ఈవెంట్ స్ట్రాటజీస్ తో వర్క్ చేస్తే యూ గెట్ మోర్ ప్రొడక్టివిటీ. అండ్ సపోజ్ ఈ రోజు మీ టీంలో మీరైనా సరే మీ టీంలో స్టార్ట్ అయిన కొత్త డిస్ట్రిబ్యూటర్స్ సో ఈవెంట్స్ అటెండ్ అవ్వట్లేదు అంటే దే విల్ బి అవుట్ ఆఫ్ ది బిజినెస్. సో వాళ్ళు బిజినెస్ లో ఉండరు. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ అల్టిమేట్లీ ఏ నెంబర్ గేమ్. సో కంప్లీట్ గా బికాస్ ద మోర్ యూ క్రియేట్ ద నెట్వర్క్, మీరు ఎంత నెట్వర్క్ ని బిల్డ్ చేస్తే అంత అసెట్ ని మీరు బిల్డ్ చేసినట్లే. సో నౌ ఇట్ డిపెండ్స్ లైక్ మీరెంత నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ సో అల్టిమేట్ గా మీ సైజ్ ఆఫ్ ది నెట్వర్క్ సో మీ గ్రోత్ ని డిఫైన్ చేస్తుంది. అండ్ సో అండ్ మీరు కావాలంటే చూడండి ఏ ఈవెంట్లు అయితే ఎక్కువ మంది కౌంట్ తో అటెండ్ అవుతారో సో వాళ్ళ బిజినెస్ చాలా బెస్ట్ గా గ్రో అవుతుంటది. బికాస్ అల్టిమేట్లీ సో ద మోర్ పీపుల్ మోర్ ఇన్పుట్ అండ్ మోర్ ప్రొడక్టివిటీ. సో ఆల్వేస్ ప్లాన్ ఫర్ మాక్సిమం. అలాగని చెప్పి సో మాక్సిమం కౌంట్ అంటే కౌంట్ ఒకటే కాదు, ఆ కౌంట్ కూడా పీపుల్ కూడా ఏ పర్పస్ మీద వాళ్ళు ఈవెంట్ అటెండ్ అవుతున్నారు. సో జస్ట్ వాళ్ళని జస్ట్ క్యాజువల్ గా ఇన్వైట్ చేసి వాళ్ళకి ఏదో రీజన్స్ చెప్పి ఈవెంట్ కూర్చోబెడితే సో వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉండదు. సో ప్రాపర్ ఇన్విటేషన్ తో ప్రమోషన్ తో ఇన్వైట్ చేస్తే దెన్ దే విల్ లిజన్ ప్రాపర్లీ. అండ్ అల్టిమేట్లీ మీటింగ్స్ మేక్ మనీ. ఈ రోజు మనకు ఇన్కమ్స్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతున్నాయంటే సో అల్టిమేట్లీ ఫ్రమ్ ద ఈవెంట్స్. సో మేబీ అది మనం ఈవెంట్స్ చేస్తున్నా లేదంటే కంపెనీ చేస్తున్న ఈవెంట్స్ అయినా మన అప్లైన్ చేస్తున్న ఈవెంట్స్ అయినా సరే సో మనం ఎన్ని మీటింగ్స్ ని యూటిలైజ్ చేసుకుంటే అంత ఇన్కమ్ మనం సంపాదించవచ్చు. అండ్ అల్టిమేట్లీ సో ఈ రోజు మన బిజినెస్ కూడా సో మనకున్న బెస్ట్ ఆపర్చునిటీ ఈ రోజు ఫిజికల్ గా జరుగుతుంది, అట్ ది సేమ్ టైం డిజిటల్ గా జరుగుతుంది. సో వీ హ్యావ్ ద బోత్ ఆపర్చునిటీస్. సో ఫిజికల్ గా జరిగే ఈవెంట్స్ ని మనం మోర్ ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ గా కూడా ఈ రోజు మనకు బికాస్ ఈ రోజు లాక్డౌన్ వల్ల బయటకు వెళ్ళి వర్క్ చేయలేని సిచ్యువేషన్స్, బట్ డిజిటల్ ప్లాట్ఫామ్ మనకు చాలా బెస్ట్ గా హెల్ప్ అవుతుంది. సో ఈ రోజు మనకున్న అతిపెద్ద అడ్వాంటేజ్. బికాస్ ఒకప్పుడు ఓన్లీ ఫిజికల్ ఈవెంట్స్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళం. ఈవెన్ ఒక ట్రైనింగ్ తీసుకోవాలన్నా ఒక వర్క్ షాప్ తీసుకోవాలన్నా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్. బట్ ఈ జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా సో డిజిటల్ గా ఈ రోజు మనం ఆ ఛాలెంజెస్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ సో డిజిటల్ గా కూడా మనం బిజినెస్ చేస్తున్నాం. అండ్ ఒక స్ట్రాంగ్ సెంటర్ ని బిల్డ్ చేయడానికి ఫిజికల్ గా కూడా వీఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ద వర్క్. సో this is very important. And so ultimately network marketing is a number game. సో మన నెట్వర్క్ ని ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే ఆల్రెడీ ఇది మనం డూప్లికేషన్ క్లియర్ గా డిస్కస్ చేసినాం. సో ఈ డూప్లికేషన్ ని కూడా ఎఫెక్టివ్ గా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఈవెంట్స్ మనకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. బికాస్ ఎవ్రీ ఈవెంట్ ని మీరు కనుక యూటిలైజ్ చేసుకుంటే ఎవ్రీ ఈవెంట్ ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఈ కాంపౌండింగ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఈ నెట్వర్క్ సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి సో ద బిగ్గెస్ట్ స్కోప్. సో మనకున్న ఆపర్చునిటీ ఈవెంట్స్ మాత్రమే. అండ్ ఈవెంట్స్ కి మనం ఎలా ప్రమోట్ చేయాలి. సో చాలా మంది డూస్ అండ్ డోంట్స్ ఎలా ప్రమోట్ చేయాలి ఎలా ప్రమోట్ చేయకూడదు. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్ లైక్ ప్రొఫెషనల్స్ ఉంటారు, అమెచ్యూర్స్ ఉంటారు. సో ప్రొఫెషనల్స్ ఎవరంటే సో ఒక కెరియర్ ని చూస్ చేసుకునేటప్పుడు దాన్ని చాలా ప్రొఫెషన్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ అమెచ్యూర్స్ ఎవరంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ రోజు మన ఇండియాలో 130 crore పాపులేషన్ లో ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఎంతమంది క్రికెట్ గేమ్ ఆడతారంటే ఓన్లీ 11 మంది మాత్రమే ఆడతారు. అండ్ ఇంకా మన ఇండియాలో కొన్ని కోట్ల మందికి క్రికెట్ ఆడడం వచ్చు, బట్ వాళ్ళు ఎందుకు ఇండియన్ క్రికెట్ టీమ్ లో లేరంటే బికాస్ ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉన్న వాళ్ళు గేమ్ ని ప్రొఫెషనల్ గా ఆడతారు. సో వీళ్ళు జస్ట్ క్యాజువల్ గా టైం పాస్ కో లేదంటే అన్ప్రొఫెషనల్ గా ఆడతారు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో ప్రొఫెషనల్స్ ఎలా ప్రమోట్ చేస్తారు, అమెచ్యూర్స్ ఎలా ప్రమోట్ చేస్తారు అంటే సింపుల్ థింగ్. అమెచ్యూర్స్ ఎవ్రీ టైమ్ దే యూస్ టు కన్విన్స్ ద ప్రాస్పెక్ట్. సో ప్రాస్పెక్ట్స్ ని కానీ టీమ్ మెంబర్స్ కూడా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఏ ఈవెంట్ కి ప్రమోట్ చేయాలన్నా కన్విన్స్ చేస్తుంటారు. సో అటెండ్ అవ్వు, నువ్వు అటెండ్ అయితే ఇది బాగుంటది,
లైక్ యూనో సో ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. సో రిక్వెస్ట్ చేస్తుంటారు. ఇంకా లిటరల్ గా చెప్పాలంటే బెగ్గింగ్. సో నువ్వు ఈవెంట్కి వస్తేనే, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. నువ్వు ఈవెంట్కి వస్తేనే, నేను ఆల్రెడీ నా అప్లైన్కి చెప్పా ఒక ఇద్దరిని తీసుకొస్తానని చెప్పి, సో నువ్వు ఎలాగైనా రావాలరా ప్లీజ్ అని చెప్పి తీసుకొస్తుంటారు కొంతమంది. సో అండ్ కొంతమంది ఫాల్స్ ప్రమోషన్స్, అంటే అక్కడ జరిగేదేమో ఒక ట్రైనింగ్ సెషన్ జరుగుతుంటది, లేదంటే ఒక యూనో విఓపి జరుగుతుంటది. సో వీళ్ళకి ఏం చెప్తారంటే బర్త్డే పార్టీ అని చెప్పో, లేదంటే రెస్టారెంట్కి వెళ్ళాలని చెప్పో, సో ఇట్లా ఫేక్ ప్రమోషన్స్ లైక్ ఫాల్స్ ప్రమోషన్స్ చేసి ఈవెంట్ కి తీసుకొస్తుంటారు. అండ్ ఇంకా ఈజీ ప్రమోషన్స్ ఏంటి అంటే సోషల్ మీడియా. జస్ట్ ఫేస్బుక్ లో ఒక ట్రైన్ రన్ అవుతుంటది, లేదంటే వాట్సాప్ లో ఒక ట్రైన్ స్టార్ట్ అయి ఉంటది. సో ఐపల్స్ ప్రొడక్ట్స్ యొక్క డీటెయిల్స్ అన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లిప్చార్ట్ లో ఉన్న ప్రతి ఒక్క స్లైడ్ కూడా వాట్సాప్ స్టేటస్ లో ఉంటది. లైక్ బికాస్ ఇంకా ఎక్కువ రీచబిలిటీ ఉంటుంది అని చెప్పి, సో వాళ్ళు ఉన్న వాట్సాప్ గ్రూప్స్ లో కానీ, సో ఇలా లైక్ సోషల్ మీడియాలో రాంగ్ వేలో ప్రమోట్ చేస్తుంటారు. బట్ ఇలా ప్రమోట్ చేయడం వల్ల దెర్ ఈస్ నో బెనిఫిట్ ఫర్ దట్ పర్సన్. సో ఇవి ఖచ్చితంగా మనం చేయకూడనేటివి. సో ఇది ఎవరంటే అమెచ్యూర్ చేసేవాళ్ళు. బట్ వీ హ్యావ్ టు ప్రమోట్ ఇన్ ఏ ప్రొఫెషనల్ వే. సో మనం ప్రొఫెషనల్ గా ప్రమోట్ చేయాలి. అండ్ ప్రొఫెషనల్స్ ఎలా ప్రమోట్ చేస్తారంటే, సో దే డోంట్ కన్విన్స్ ఎనీ పర్సన్, ఎవరిని కన్విన్స్ చేయరు, రిక్వెస్ట్ చేయరు. సో దే జస్ట్ క్రియేట్స్ ద క్యూరియాసిటీ. సో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు. సపోజ్ మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఇఫ్ యూ టేక్ వన్ డైరెక్టర్ లైక్ రాజమౌళిని తీసుకుంటే, రాజమౌళి ప్రతి సినిమాకి ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్లస్ ఆ సినిమా కూడా అలాగే ఉంటది. బికాస్ తను ప్రమోట్ చేసే విధానం అలా ఉంటది. జనాల్లో ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తారు, లైక్ ఒక హై ఇంటెన్షన్స్ ని. సో డోంట్ రిక్వెస్ట్ దెమ్, డోంట్ కన్విన్స్ దెమ్. సో వాళ్ళకి ఒక క్యూరియాసిటీ, అంటే ఆ ఈవెంట్ అటెండ్ అయితే ఆ ఈవెంట్ ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ ఈవెంట్, సో అటెండ్ అయితే ఏమవుతుంది అనేది ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయండి. అలాగని చెప్పి డోంట్ షేర్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ దేర్ మస్ట్ బి ఎక్సైట్మెంట్ అండ్ ఎనర్జీ లెవెల్స్. సో అండ్ మనం ప్రమోట్ చేసేటప్పుడు కూడా, సో వాళ్ళకు కూడా ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అవ్వాలి. సో నేను ఆ ఈవెంట్ అటెండ్ అవ్వాలి, ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి. సో క్రియేట్ ద పర్పస్. సో ఒక పర్పస్ ని క్రియేట్ చేయండి. అటెండ్ అయితే ఏమవుతుంది, సో వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. లైక్ ఫైండ్ అవుట్ చేస్తారు లైక్ ప్రొఫెషనల్స్. అండ్ వాళ్ళ పిఎంఎఫ్ ని కనుక్కోవడం. అండ్ ప్రమోట్ ది ఈవెంట్ ఇన్ సొల్యూషన్ ఓరియంటెడ్. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఓరియంటెడ్ గా ప్రమోట్ చేస్తారు. సో ఇవి ప్రొఫెషనల్స్ చేసే యాక్టివిటీస్. సో వాళ్ళకు క్యూరియాసిటీని జనరేట్ చేయడం కానీ, ఒక పర్పస్ ని క్రియేట్ చేయడం, వాళ్ళ పిఎంఎఫ్ కనుక్కోవడం, సో సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఈవెంట్ ని ప్రమోట్ చేయడం. అండ్ సో ప్రమోట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన బేసిక్ థింగ్స్ ఏంది అండ్ బేసిక్ స్టెప్స్ ఏంది. సో ఫస్ట్ థింగ్, ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు సో దానికి ఒక ప్రీ వర్క్స్, లైక్ అంటే ఫస్ట్ థింగ్ ఆ ఈవెంట్ కి ఎవరినైతే మీరు ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళ లిస్ట్ మొత్తం బిల్డ్ చేసుకోండి. సో ఆ లిస్ట్ మొత్తం రాసుకున్న తర్వాత, అండ్ ఫస్ట్ బీ కమిటెడ్ యువర్ సెల్ఫ్. అంటే చాలా మంది వాళ్ళ అప్లైన్ మీటింగ్ అటెండ్ అవ్వడు, వాళ్ళ టీమ్ మెంబర్స్ ని అటెండ్ అవ్వమంటాడు. సో ఒక లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ ఉంది, ఆ ఈవెంట్ అటెండ్ అయితే నీ లైఫే మారిపోతుందని చెప్తాడు వాళ్ళ గెస్ట్ కానీ ప్రాస్పెక్ట్ కానీ తను ఆ ఈవెంట్ కి రాడు, తను ఆ ఈవెంట్ లో ఉండడు. సో ఇట్లా లైక్ కొంతమంది బిహేవ్ చేస్తుంటారు. సో దే డోంట్ బీ ఇన్ ద బిజినెస్ ఫర్ లాంగ్ టర్మ్. సో ఫస్ట్ థింగ్, మనం ఒక ఈవెంట్ ని ప్రమోట్ చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఆ ఈవెంట్ లో ఉండాలి. సో ఫస్ట్ బీ కమిటెడ్ యువర్ సెల్ఫ్, లైక్ లీడ్ బై ఎగ్జాంపుల్. అండ్ ప్రమోట్ ద స్పీకర్ అండ్ ఎడిఫై ద పర్సనాలిటీ. సో ఆ ఈవెంట్ కి వస్తున్న స్పీకర్ ఎవరు, స్పీకర్ అంటే తన కంప్లీట్ లైఫ్ స్టోరీ చెప్పాల్సిన అవసరంలా కొన్ని కీ, అంటే తను చేసిన అచీవ్మెంట్స్ కానీ, ఆ పర్సనాలిటీ ఎలాంటి టైప్ ఆఫ్ పర్సనాలిటీ, సో అక్కడ అటెండ్ అయితే ఏమవుతుంది, ఆ పర్సన్ నుంచి ఏం నేర్చుకోవచ్చు మనం, సో తన గురించి ప్రాపర్ గా ఎడిఫై చేయండి. అండ్ ఈవెంట్ గురించి, ఆపర్చునిటీ గురించి ఎడిఫికేషన్ చేయండి, ఎలాంటి టైప్ ఆఫ్ ఆపర్చునిటీ. బికాస్ ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, సో ఈ రోజు లైక్ వాళ్ళకున్న ప్రాబ్లం కి వాళ్ళున్న ఫీల్డ్ లో కానీ, ప్రొఫెషన్ లో కానీ, బయట కానీ ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా, ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా, లేవు. బట్ దెర్ ఈస్ వన్ ప్లాట్ఫామ్, ఒక ఆపర్చునిటీ ఉంది, నీకున్న ప్రాబ్లం కి ఇదిగో ఇలా సొల్యూషన్ దొరుకుతుంది. సో అది ఎక్కడ ఆ ఆపర్చునిటీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే, సో దెర్ ఈస్ అన్ ఈవెంట్. ఈ ఈవెంట్ కి నువ్వు అటెండ్ అవ్వడం వల్ల జస్ట్ ఇట్ విల్ బి మేబీ ఆ ప్రోగ్రామ్ టైం ఎంత ఉంటుందో అది చెప్పండి. సో దాని యొక్క వాల్యూ చెప్పండి. బికాజ్ చాలా మంది లెట్స్ టేక్, సో మనకు ఫిజికల్ గా ఉన్నప్పుడు, సో చాలా మంది మూవీస్ చూస్తూ ఉంటాం. లైక్ మనం ఒక సినిమా థియేటర్ కి వెళ్ళి ఒక 100-200 రూపీస్ ఇన్వెస్ట్ చేసి 3 hours టైం స్పెండ్ చేస్తుంటాం.
కానీ ఆ 3 అవర్స్ వల్ల మనకు వచ్చే ప్రొడక్టివిటీ ఏంటంటే మేబీ 3 అవర్స్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది, కానీ దానివల్ల మనకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ రాదు, దానివల్ల మన లైఫ్ చేంజ్ అవ్వదు, మన డ్రీమ్స్ అచీవ్ అవ్వదు. బట్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ. సో అదే 3 అవర్స్ ఒక ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్ అటెండ్ అవ్వడం వల్ల సో మన లైఫ్ లో ఈ ఛాలెంజెస్ అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో ఆ ఈవెంట్ ఒక వాల్యూ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేది ప్రాపర్ గా ఎడిఫై చేయండి అండ్ రిలేట్ టు పీపుల్ అబౌట్ టైం, మనీ అండ్ హెల్త్. సో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో దానికి సంబంధించిన విధంగా సో వాళ్ళకు ఒక స్కోప్ ని క్రియేట్ చేయండి అండ్ టెల్ యువర్ స్టోరీస్. సపోజ్ మీకు ఏదన్నా అచీవ్మెంట్స్ ఉండి సో మీరు అంటే ఆ ఈవెంట్ కి సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీరు అటెండ్ అయింటారు కాబట్టి మేబీ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ ప్రాస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కానీ సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని, మీ యొక్క స్టోరీని చెప్పండి. నేను కూడా సో ఒకప్పుడు ఒక డెసిషన్ తీసుకొని ఒక ఈవెంట్కి వెళ్ళి ఆ ఈవెంట్ లో నేర్చుకున్న నాలెడ్జ్ వల్ల, సబ్జెక్ట్ వల్ల ఈరోజు నా లైఫే ఒక రైట్ డైరెక్షన్ లో వెళ్తుంది. సో అలాంటి ఒక ఈవెంట్ జరుగుతుంది. సో దాని గురించి యూ కెన్ గెట్ ద కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ ద ఈవెంట్ అండ్ ప్రిపేర్ దేర్ మైండ్ సెట్ ఫస్ట్. సో ఎందుకు అటెండ్ అవ్వాలన్నా రీజన్ ని క్రియేట్ చేయండి అండ్ డోంట్ జస్ట్ అనౌన్స్. సో చాలా మంది సో జస్ట్ కాల్ చేసి ఇట్లా విఓపి జరుగుతుంది, ఇట్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, రేపు ఒక వండర్ఫుల్ లీడర్ వస్తున్నారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు అని చెప్పి జస్ట్ వదిలేస్తారు, జస్ట్ ఇన్వైట్ చేసి వదిలేస్తారు. సో డోంట్ జస్ట్ ఇన్వైట్, సో ప్రమోట్ అట్ ఎవ్రీ పాసిబిలిటీ. సో మీరు మాట్లాడే ప్రతి సపోజ్ ఒక 1 month తర్వాత ఒక ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్ గురించి ఎవ్రీ డే మీరు మాట్లాడే ప్రతి కాల్లోనూ ఆ ఈవెంట్ గురించి ప్రమోట్ చేయండి అండ్ ప్రతి మీటింగ్ లోనూ అనౌన్స్ చేయండి. సో దెన్ ఓన్లీ సో దాని యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ టాక్ అబౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ గోయింగ్ టు ద ఈవెంట్. సో ఈవెంట్ కి వెళ్ళడం వల్ల బికాస్ సపోజ్ ఒక విఓపికి నేను అటెండ్ అవుతున్నా కొత్త ప్రాస్పెక్ట్ గా, లైక్ ఆ ఈవెంట్ ఎందుకు నేను వినాలి, సో ఎందుకు 1 hour నా లైఫ్ లో నా టైం ఇన్వెస్ట్ చేయాలన్న రీజన్ అయినా సో వాళ్ళకి తెలిసి ఉండాలి. సో అది మనం చెప్పకపోతే, ఆ బెనిఫిట్స్ చెప్పకపోతే దే డోంట్ అటెండ్ అండ్ టేక్ కన్ఫర్మేషన్స్. సో ఈవెంట్ కి అటెండ్ అయ్యే ముందే కన్ఫర్మేషన్స్ తీసుకోండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటే అది కంప్లీట్ చేయండి అండ్ డోంట్ ప్రమోట్ అట్ ద లాస్ట్ మూమెంట్. సో చాలా మంది లైక్ ఒక సపోజ్ మనకు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే అట్లీస్ట్ ఒక 1 day or 2 days ముందే మనకు ఆ ఇంటిమేషన్స్ ఉంటాయి. సో సో టైంలో సో ఈవెంట్ జరుగుతుంది, ప్రోగ్రామ్ జరుగుతుంది. బట్ చాలా మంది లాస్ట్ మూమెంట్ వరకు ఖాళీగా ఉండి అప్పుడు హడావిల్లో ప్రమోట్ చేస్తుంటారు. సో డోంట్ డూ దట్. సో ఎక్స్ప్లెయిన్ దెమ్ లైక్ ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ పార్టిసిపేషన్ అండ్ ఇఫ్ నీడెడ్ సో మీ యొక్క అప్లయన్స్ నుంచి ట్రై పార్టీ కాల్స్ తీసుకొని సో ఆ ప్రాస్పెక్ట్స్ కి ప్రాపర్ ఇన్విటేషన్ ప్రమోషన్ ఇచ్చేలా ప్లాన్ చేసుకోండి. యూజ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్. ఆల్రెడీ మనం ఇన్విటేషన్ లో నేర్చుకున్నాం, ప్రాస్పెక్టింగ్ ఎట్లా చేయాలి అండ్ ఫాలోఅప్స్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం నేర్చుకున్నాం. సో ఈవెంట్స్ కి ఎలా అటెండ్ అవ్వాలంటే సో చాలా మంది వాళ్ళ అప్లైన్ చెప్పాడనో లేదంటే లింక్ పంపించాడనో అటెండ్ అవ్వకపోతే అప్లైన్ ఏమనుకుంటాడో లేదంటే టీం వాళ్ళు ఏమనుకుంటాడో ఇలాంటి మైండ్ సెట్ తో చాలా మంది ఈవెంట్స్ అటెండ్ అవుతుంటారు. బట్ అలా అటెండ్ అవ్వడం వల్ల మన 100% లేకపోతే ఏది మనకు బెస్ట్ రాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రయారిటీ మీరు సెట్ చేసుకోండి అండ్ మేక్ ఆల్ ద అరేంజ్మెంట్స్ ఇన్ ప్రయర్ టు ద ఈవెంట్. అంటే సో టుమారో మార్నింగ్ ఒక 10 o'clock కి ఒక ఈవెంట్ ఉంది అనుకోండి, ఒక సపోజ్ మాక్సిమం మనం ఈ రోజు డిజిటల్ గానే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి అట్ ప్రెసెంట్ సో ఆ ఈవెంట్ కి మనం అటెండ్ అవ్వాలి అంటే సో దానికి కావాల్సిన బేసిక్, సో ఆ టైంలో మనకి ఏమైనా వర్క్స్ ఉంటే దానిని మేనేజ్ చేసుకోవడం అండ్ ఆ టైంకి మనం మంచి ప్లేస్ లో కూర్చొని వీడియో ఆన్ చేసుకొని మనం అటెండ్ అవ్వడం. సో ఇంటర్నెట్ సిగ్నల్ స్ట్రాంగ్ గా ఉందా లేదా చూసుకోవడం. సో చాలా మంది అప్పటి వరకు లాస్ట్ మూమెంట్ వరకు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా సో ఇంకా గ్రూప్ లో ఒక 5 minutes ముందు ఈవెంట్ స్టార్ట్ అయిందన్న మెసేజ్ చూడంగానే అప్పుడు ప్రిపేర్ అవుతుంటారు. So make all the arrangements in prior and don't be hurry at the last minute. Promote the suppose if physical గా ఏమైనా మీటింగ్స్ జరుగుతున్నాయి అనుకోండి, దానికి ఏమైనా ఎంట్రీ పాసెస్ ఉంటే ముందే పాసెస్ కలెక్ట్ చేసుకొని అవి ప్రమోట్ చేసి రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ తీసుకోండి. అండ్ ఈవెంట్ అటెండ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ఎనర్జీ. బికాస్ ప్రేమ్ సార్ ఒక మాట చెప్పాడు. సో ఫినాన్షియల్ గా మనం రిచ్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఎనర్జీ రిచ్ అయితేనే సో వీ కెన్ బికమ్ ఫినాన్షియలీ రిచ్. So 100% concentration and focus, because even 99.9% also will not give the best result. So 100% మనం కాన్సన్ట్రేషన్ ఫోకస్ తో ఉంటేనే మనకు అటెండ్ అవుతుంది. అండ్ డోంట్ డూ మల్టీ టాస్కింగ్. సో చాలా మంది ఆ ఈవెంట్ కి అటెండ్ అవుతుంటారు, ఇది డిజిటల్ గా ఎక్కువ జరుగుతుంటది. ఫిజికల్ గా అయితే మనకు ప్రాబ్లం లేదు, వన్స్ ఒకసారి హాల్లోకి వచ్చిన తర్వాత సో ఆ ఈవెంట్ లోనే ఉంటారు కాబట్టి. బట్ డిజిటల్ గా జరిగేటప్పుడు సో వీడియో ఆఫ్ చేసుకొని సో వంట చేస్తుంటారు, లేదంటే వీడియో ఆఫ్ చేసుకొని ఫోన్ లో గేమ్స్ ఆడుతుంటారు, సో చాట్ చేస్తుంటారు, ఏమన్నా చేయొచ్చు. సో అట్లా మల్టీ టాస్కింగ్ చాలా మంది చేస్తుంటారు. బట్ డోంట్ డూ దట్. దానివల్ల ఈ మీటింగ్ మీరు అటెండ్ అయినా దెర్ ఈస్ నో యూస్. సో మీ టీం వాళ్ళకి కూడా ప్రమోట్ ద సేమ్ థింగ్. సో అండ్ ఒక ఈవెంట్ జరిగే ముందు సో ఇఫ్ దెర్ ఈస్ ఇంపార్టెంట్ ఈవెంట్స్, దానికి ప్రీ ఈవెంట్ అండ్ పోస్ట్ ఈవెంట్స్ మస్ట్ అండ్ షుడ్ జరగాలి.
సో ఆ ఈవెంట్ కి ఎలా దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని ప్రీ ఈవెంట్ లో డిస్కస్ చేయాలి. ఈవెంట్ అయిపోయిన తర్వాత వాటి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అండ్ నెక్స్ట్ ఈవెంట్ కి ఇంకా బెటర్మెంట్స్ కానీ ప్లానింగ్ చేసుకోవడం. సో దిస్ షుడ్ బి డన్. అండ్ ఈవెంట్స్ అటెండ్ అయ్యేటప్పుడు సో బేసిక్ గా ఫిజికల్ మీటింగ్స్ అయినా సరే, డిజిటల్ ఈవెంట్స్ అయినా సరే, మనం ప్రమోట్ చేయాల్సింది అండ్ అటెండ్ అవ్వాల్సింది ఫస్ట్ థింగ్ డైరీ అండ్ పెన్ మస్ట్ అండ్ షుడ్. సో ప్రతి ఒక్కరి దగ్గర డైరీ అండ్ పెన్ పక్కా ఉండాలి. అండ్ అటెండ్ విత్ ప్రాపర్ డ్రెస్ కోడ్, బిజినెస్ డ్రెస్ కోడ్. సో చాలా మంది నైట్ వేర్స్, ఇన్నర్ వేర్స్ వీడియో లాంచ్ చేసుకుని కూర్చుంటారు. అది ఇంకొకరికి చూసేటప్పుడు బికాస్ ఆ కాల్లో మేబీ ఒక మంచి ప్రొఫెషనల్ గెస్ట్ ఉండొచ్చు, ఒక ప్రొఫెషన్ నుంచి ఒక మంచి ప్రాస్పెక్ట్ ఉండి ఉండొచ్చు. సో ఒక్కరు అలా ఉన్నా చూసినా కూడా సో తనకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. సో ఎందుకు డ్రెస్ కోడ్ ప్రాపర్ గా ఉండాలి, ఇట్ షుడ్ బి ప్రొఫెషనల్ అటైర్. సో మేక్ షూర్ మీరు అటెండ్ అయ్యేటప్పుడు డైరీ పెన్. అండ్ సెకండ్ థింగ్ బీ కంప్లీట్లీ డ్రెస్డ్ అప్ విత్ ప్రొఫెషనల్ అటైర్. సో ప్రొఫెషనల్ గా అటైర్ లో ఉండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టైం పంక్చువాలిటీ. బికాస్ చాలా మంది మీటింగ్ స్టార్ట్ అయిన అర్ధ గంట తర్వాత, బికాస్ చాలా ఈవెంట్స్ లో నేను కూడా చూసాం, స్పెషల్ గా డిజిటల్ ఈవెంట్స్ లో ఇది ఎక్కువ జరుగుతుంటది. సో మీటింగ్ విల్ స్టార్ట్ అట్ 9 o'clock అండ్ విల్ ఎండ్ అట్ 10 o'clock. సో చాలా మంది 9:55 కి మీటింగ్ కి కనెక్ట్ అయ్యి అప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని గ్రూప్ లో పెడుతుంటారు. సో ఐ హావ్ అటెండెడ్ సో వండర్ఫుల్ సెషన్. దానివల్ల ఒకరిని ఇంప్రెస్ చేయడం వల్ల మనకు ఈ బిజినెస్ నుంచి ఏం రాదు. సో అలా ఇంప్రెస్ చేస్తే మనకు వస్తుందంటే ఇంకా అందరూ ఆ పనే చేస్తుంటారు. సో దట్ ఈస్ నాట్ రైట్ వే. సో అటెండ్ అట్లీస్ట్ ఒక 5 minutes 10 minutes ముందే కనెక్ట్ అవ్వండి. సో దెన్ ఓన్లీ, బికాస్ ఒక 5 minutes ముందు కనెక్ట్ అవ్వడం వల్ల టెక్నికల్ గా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ రెక్టిఫై. సో టైమ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. బికాస్ మీటింగ్ స్టార్టింగ్ లోనే మేబీ కొంతమంది ఒక మంచి ఇంట్రొడక్షన్ తో ఒక స్టోరీతో స్టార్ట్ చేస్తుంటారు. ఆ స్టోరీ లేదంటే ఆ ఇంట్రొడక్షన్ ఆ మీటింగ్ మొత్తానికి ఒక వాల్యూ అన్న ఇంపార్టెంట్ పాయింట్ అయి ఉండొచ్చు. అది మనం మిస్ అయితే లాస్ట్ మనం అటెండ్ అయినా కూడా దెర్ విల్ బి నో యూస్. అండ్ ఆల్వేస్ ఓపెన్ యువర్ వీడియోస్ అండ్ సిట్ ఇన్ ద ప్రాపర్ ప్లేస్. సో మీకంటూ ఒక ప్లేస్ ని పెట్టుకొని, అఫ్ కోర్స్ చాలా మందికి ఈ ఛాలెంజ్ ఉంటది. ఒక చిన్న ఇంట్లో ఉన్నప్పుడు సో ఒక ప్లేస్ ని మనకంటూ ఒక వర్కింగ్ ప్లేస్ ని చూసుకోవడం. బట్ అట్లీస్ట్ మీరున్న ప్లేస్ లో సో అట్లీస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ వాల్ ప్రాపర్ గా ఉండి, సో ఒక చాలా మంది మొబైల్ అటెండ్ అవుతున్నారు కాబట్టి ఒక ట్రైపాడ్ కొనుక్కోండి. సో మీరు ప్రతిసారి చేతిలో పెట్టుకోకుండా, ఫోన్ చేతిలో పెట్టుకోకుండా సో ఆ ట్రైపాడ్ పైన పెట్టి సో విత్ ఫుల్ ఫోకస్ యూ కెన్ అటెండ్ ది ఈవెంట్. సో దానివల్ల ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండవు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం అటెండ్ అవ్వడం కాదు, ఎలా అటెండ్ అవుతున్నాం అనేది, సో మనం ఎంత ఫోకస్ అటెండ్ అవుతున్నాం అనేది. అండ్ ఫైనల్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. సో డోంట్ డేర్ టు మిస్ ఎనీ ఈవెంట్ ఆర్ మీటింగ్. ఏ ఈవెంట్ కూడా మిస్ అవ్వడానికి అస్సలు డేర్ చేయకండి. బికాస్ వీ డోంట్ నో, అది మేబీ మీ అప్లైన్ ఒక కాల్ మాట్లాడుతున్నా, మీ అప్లైన్ పర్సనల్ గా మీట్ అవుతున్నా, సో 1-on-1 మీటింగ్ అయినా, సో టీమ్ మెంబర్స్ ని మీట్ అయినా, సో ఒక లీడర్ ఒక చిన్న ఈవెంట్ ప్లాన్ చేస్తున్నా, ఏ ప్రోగ్రామ్ కూడా మిస్ అవ్వకండి. మన లైఫ్ ని చేంజ్ చేసే ఒక డెసిషన్ కానీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏ ఈవెంట్ లో మనకు వస్తుందో మనకైతే అస్సలు తెలియదు. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బ్యాక్ టు ద హోస్ట్. Yes, thank you so much, Balaji sir. Really wonderful information and wonderful session actually. So నాకు పర్సనల్ గా అనిపిస్తుంది లైక్ ప్రమోటింగ్ ఈవెంట్ ఈజ్ ద రియల్, అంటే ఒక పర్సన్ కి ఈవెంట్ కి ఎలా ప్రమోట్ చేయాలి అని తెలిస్తే చాలు, హీ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ద బిజినెస్. ప్రతి ఒక్క ఎట్లా ఉంటుందంటే ఈ బిజినెస్ ఇట్ ఈస్ లైక్ ఈవెంట్స్ లేకుంటే బిజినెస్ ని మనం ఊహించలేము. కావాలంటే మీరు చూడండి, మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు, అన్ని ఈవెంట్స్ కాకుండా బిజినెస్ ఒకసారి ఊహించుకోండి, బిజినెస్ అనేది లేదు. సో 100% అవర్ బిజినెస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఈవెంట్ టు ఈవెంట్ స్ట్రాటజీ. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాలాజీ సార్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్. ఎందుకంటే ఈవెంట్స్ ఎంత ఇంపార్టెంట్, ఎలా ప్రమోట్ చేయాలి అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. అండ్ లాస్ట్ వర్డ్ లైన్, డోంట్ డేర్ టు మిస్ ఎనీ ఈవెంట్. ఎందుకు చెప్తున్నారు ఇది అంటే, దిస్ ఇస్ నాట్ సంథింగ్ లైక్ వార్నింగ్ అలా కాదండి. మీరు సక్సెస్ కావాలి అంటే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ఈవెంట్ ఇంపార్టెంట్ అని మేము కన్వే చేస్తున్నాం. సో మేక్ షూర్ ఎవ్రీ ఈవెంట్, ఏ ఈవెంట్ ఉన్నా సరే మీరు ప్రిపేర్డ్గా వీడియో ఆన్తో ప్రాపర్ అటైర్తో మీరు అటెండ్ అయ్యారంటే, ఒక డైరీ అండ్ పెన్తో ప్రతి ఒక్క ఈవెంట్లో నుంచి మీరు 100% ఏదో ఒకటి నేర్చుకుంటారు. ఇదేదో జస్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ డిజిటల్ వరల్డ్ లో వచ్చిన తర్వాత చాలా మంది ఈవెంట్స్ చాలా లైట్ తీసుకుంటున్నారు.
ఏముందిలే అని చెప్పేసి అటెండ్ అవ్వకపోవడం, లేదంటే వీడియో ఆఫ్ చేసుకుని అటెండ్ అవ్వడం. దిస్ షుడ్ నాట్ బి డన్. ఒక ఈవెంట్ ని మనం 100% ఫోకస్ తో అటెండ్ అయితేనే ఆ ఈవెంట్ లో ఉన్న అవుట్పుట్ ని మనం తీసుకోగలం. ఓకే, సో మేక్ ష్యూర్ ఈ చెప్పిన నాలెడ్జ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ప్రమోటింగ్ టు ద ఈవెంట్స్ అనేది మీరు ఎవ్రీడే అంటే మన ఈ బిజినెస్ లో ఎలా అప్లై చేసుకోవాలని మీరు 100% అప్లై చేసుకొని మీరు బాగా గ్రో అవ్వాలని, అందుకే మేము ఈ సెషన్స్ ని కండక్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్లీ వి విల్ లాంచ్ ద పోల్ ని లాంచ్ చేస్తాము. ఎవ్రీవన్ మేక్ ష్యూర్ ప్రతి ఒక్కరు పోల్ రెస్పాండ్ అవ్వండి. ప్రతి ఒక్కరు పోల్ కి రెస్పాండ్ అవ్వండి. So 84%, wonderful. So tomorrow we have another important session in morning momentum. సో ఈ రోజుతో మన స్కిల్స్ పార్ట్ కంప్లీట్ అయింది. ఫ్రమ్ టుమారో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం ఇంకా డెప్త్ లోకి వెళ్తున్నాం అనమాట. ఎవ్రీడే డే బై డే వీఆర్ గోయింగ్ డీప్ ఇన్ టు ద బిజినెస్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకు ఫ్రమ్ టుమారో ఇట్ విల్ స్టార్ట్. సో డోంట్ మిస్ ఎనీ ఈవెంట్, డోంట్ మిస్ ఎనీ మార్నింగ్ మొమెంటమ్ సెషన్. ఇంకా మీ ఫ్రెండ్స్, మీ టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయండి, బిజినెస్ పార్ట్నర్స్, సో దట్ వాళ్ళకు కూడా వచ్చే నాలెడ్జ్ వాళ్ళకు వస్తుంది. అండ్ చాలా మంది లేట్ గా జాయిన్ అవుతున్నారు, లేట్ గా జాయిన్ అయ్యి అటెండ్ అయ్యి వాళ్ళు ప్రాపర్ గా వినకుండా కూడా పోలింగ్ చేస్తున్నారు 3-2 అని చెప్పేసి. దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. ఫ్రమ్ స్టార్టింగ్ అటెండ్ అవ్వండి, మీకు అర్థమైన దాన్ని బట్టి పోలింగ్ ఇవ్వండి. ఓకే, సో ఫ్రమ్ టుమారో ఇట్ ఈస్ అంటే ఒక డిఫరెంట్ టాపిక్స్ మనం వెళ్తున్నాము అంటే ఇంకా మోర్ నాలెడ్జబుల్ టాపిక్స్ కాబట్టి మేక్ ష్యూర్ ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. ఓకే, సో దట్ ఈస్ it for today. All the best everyone. Have a great day.